నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడపలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తాం. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. కడప నగర మేయర్ వైసీపీ నేత సురేష్ బాబుపై అనర్హత వేటును స్వాగతిస్తున్నాం. టీడీపీ యువ నేత సుబ్బరాయుడు వెల్లడి. కడప నగరంలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. మహానాడు ఏర్పాట్లపై పోలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించారు. పోలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ దగ్గర నుంచి పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకున్నా మహానాడును నిర్వహించామన్నారు. గత ప్రభుత్వంలో మహానాడుకు అడుగడుగున ఇబ్బందులు పెట్టారని, ఆయన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుగులేని మెజార్టీ సాధించామని, వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. మొదటి రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చిస్తామని, రెండవ రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చ, ఇక 3వ రోజు బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు, సీనియర్ నేతలు, ఎంపీలు, ఇంకా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కడప నగర మేయర్ వైసీపీ నేత సురేష్ బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేయడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ తెలిపారు. మేయర్ను పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడారు. కడప నగర ప్రథమ పౌరుడైన మేయర్ ప్రజలందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. అలాంటి తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులను అప్పగించిన ఆయన మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించడం తగదన్నారు. మార్చి 28న షోకాజ్ నోటీస్ పంపిన ప్రభుత్వం ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో అనర్హత వేటు వేసిందన్నారు. సురేష్ బాబు 36 లక్షల అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన ఆరోపణలున్నాయన్నారు. అవినీతికి పాల్పడితే తగిన చర్యలు తప్పవని మేయర్ విషయంలో స్పష్టమైందన్నారు.
తమకు సేవ చేయాలని ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే ఇలా మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించి కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు దక్కేలా చూడడం మేయర్కు తగదన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన కారణంగా మేయర్ పదవిని కోల్పోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా వివరించారు. కడప నగరపాలక సంస్థకు సంబంధించి మేయర్ గారి పైన అనర్హత వేటు వేస్తూ ఏదైతే వెనక యొక్క ప్రభుత్వం మున్సిపల్ శాఖ వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కూటమి ప్రభుత్వంగా మరియు ఈ యొక్క కడప నగరంలో నివసిస్తున్నటువంటి ఒక ఓటరుగా మేము చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది న్యాయం గెలిచిందని చెప్పేటువంటి విధంగా ఈ యొక్క తీర్పు అనేటువంటిది ఈరోజు వచ్చినటువంటి ఏదైతే జరిగినటువంటి సంఘటన అనేటువంటిది ప్రజా తీర్పు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన పైన అర్హత వేటు వేయాల్సి వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఏకదాటిగా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ గతంలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు కానీ ఈ యొక్క కార్పొరేషన్ను వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ యొక్క సొంత కుటుంబ సభ్యులకు మున్సిపల్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు అప్పజెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే మాజీ మేయర్ సురేష్ బాబు గారు ఉన్నారో ఆయన యొక్క తనయుడికి దాదాపు 7 కాంట్రాక్టులను కట్టబెట్టి దాంట్లో 3ను పూర్తి చేసుకొని బిల్లులు కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత మిగిలిన 3 కాంట్రాక్టులకు సంబంధించి బిల్లులు అయితే రావాల్సినటువంటి సందర్భంలో విజిలెన్స్ వారు ఏమిటి జరుగుతున్నటువంటిది అనేటువంటి సందర్భంలో వాళ్ళు సోదాలు చేయగా గుట్టు రట్టైనటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు వారు చేసినటువంటి అవినీతికి ఆ రోజు ఏం చెప్పారంటే మేము ఏ అవినీతి చేయలేం, మా యొక్క మేయర్ తెల్లటి పేపర్ అన్నారు. ఈరోజు తెల్ల పేపర్ కిందనే ఒక పెద్ద బురద పడింది. అది మేము వేసింది కాదు, న్యాయం వేసింది, చట్టం తన పని తాను చేసుకొని పోయింది. కాబట్టి ఇకనైనా సరే చట్టానికి లోబడి పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ యొక్క వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు అన్నారు, ప్రస్తుత కడప నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ అయినటువంటి మాధవిరెడ్డి గారి పైన గడిచినటువంటి ఎన్నికల సందర్భంలో కరెక్ట్గా సంవత్సర కాలం గడుస్తూ ఉంది. ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది. సంవత్సరం క్రితం ఏమని వ్యాఖ్యలు చేశారంటే ఈ యొక్క కడప నగరానికి సంబంధించి ఏదన్నా ఒక సందులో ఇడిచి పెడితే కనుక ఆమెకి ఇంకో సందులోకి వచ్చేదానికి సోర్స్ కూడా తెలియదు అనేటువంటి సందర్భాన్ని వీళ్ళేమో అన్నారు. మేము దానికి ఏం చెప్తా ఉన్నామంటే మీరు మమ్మల్ని సందులో వదిలిపెడితే ఇంకో సందులోకి మా ఎమ్మెల్యే గారు రాలేరు, కనుక్కోలేరు అని చెప్పినారు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు చేసేటువంటి పనితనం మీకు గుర్తుందా అని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. మేము ఒక చోటు నుండి ఒక చోటికి రాలేమన్నారు, అది తప్పు. మేము వచ్చేటువంటి సందర్భంలో ఎక్కడ మీరు అడుగడుగునా చేసేటువంటి అవినీతి ఏదైతే ఉందో దాన్ని కూకటి వేలతో తీసుకొని బయటికి ప్రకటించే విధంగా అడుగులు మా యొక్క ఎమ్మెల్యే గారు వేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలా, గమనించాలా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క వైసీపీ నాయకులకు తెలియజేసుకుంటూ ఏదైతే కనుక ఈ యొక్క మున్సిపల్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దీన్ని సంపూర్ణంగా మేమందరం కనుక మద్దతు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కడప బెంగళూరు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ పూర్తికి తమ వంతుగా సీఎం చంద్రబాబు తోడ్పాటు అందించాలని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి కోరారు. ఈ మేరకు తులసిరెడ్డి సీఎంకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత రైతులు, వినియోగదారులు, అన్ని వర్గాల ప్రజల సమగ్రాభివృద్ధి కోసం 2008-2009 రైల్వే బడ్జెట్లో నాటి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కడప బెంగళూరు నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని మంజూరు చేసిందన్నారు. 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం భరించే షరతుతో ఈ లైన్ మంజూరైందన్నారు. 2008-2009 అంచనాల మేరకు ప్రాజెక్టు వ్యయం 3038 కోట్లుగా 2010 సెప్టెంబర్ మాసంలో అప్పటి రైల్వే మంత్రి మునియప్ప శంకుస్థాపన చేశారన్నారు. పనులకు సంబంధించి మొదటి దశ కడప నుంచి పెండ్లిమరి వరకు 21.8 కిలోమీటర్ల పని పూర్తి చేసి 351 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ వాటాగా గత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు 132.39 కోట్లు చెల్లించాయన్నారు. రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు నిలిపివేసిందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో పుండు మీద కారం చల్లినట్లుగా రైల్వే లైన్ అవసరం లేదని, దీనికి బదులు 72 కిలోమీటర్ల పొడవు గల ముద్దనూరు, పులివెందుల, ముదిగుబ్బ నూతన రైల్వే లైన్ మంజూరు చేయాలని వైఎస్ఆర్ ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. ఇది జగన్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదమన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పునరాలోచించి కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 2008-2009 రైల్వే బడ్జెట్లో కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన
బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఇది మంజూరు కావడం జరిగింది 2008-9లో. 50% కేంద్ర ప్రభుత్వము, 50% రాష్ట్ర ప్రభుత్వము నిధులు భరించే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగింది. దీని మొత్తం ప్రాజెక్టు పొడవు 255.40 కిలోమీటర్లు. కొంత ఆంధ్రప్రదేశ్లో, కొంత కర్ణాటకలో. మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో 205 కిలోమీటర్ల పొడవు. 2008-9 సంవత్సరం ఎస్టిమేట్స్ ప్రకారము దీని ఎస్టిమేట్ వాల్యూ 3038 కోట్ల రూపాయలు. దీన్ని 4 దశల్లో పూర్తి చేసే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. మొదటి దశలో కడప నుండి పెళ్లిమరి వరకు, రెండవ దశలో పెళ్లిమరి నుండి లక్కిరెడ్డిపల్లి రాయచోటి మీదుగా మదనపల్లి వరకు, మూడవ దశలో మదనపల్లి నుండి ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ముల్బాగల్ వరకు, నాలుగవ దశలో కర్ణాటకలో ముల్బాగల్ నుండి కోలార్ వరకు దీన్ని పూర్తి చేసే విధంగా రూపకల్పన జరిగింది. 2010 సెప్టెంబర్లో ఆనాటి రైల్వే మంత్రి మునియప్ప గారు దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇందులో మొదటి దశ అంటే కడప నుండి పెళ్లిమరి వరకు 21.80 కిలోమీటర్ల పని పూర్తి అయిపోయింది. 351 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 133 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ అనేక సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినప్పటికీ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు నిలిపేసింది. ఇంతటితో ఆగక జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశాడు, ఈ ప్రాజెక్టే మాకొద్దు, దీనికి బదులు ముద్దనూరు, పులివెందుల, ముదిగుబ్బ రైల్వే లైన్ శాంక్షన్ చేయండి అని చెప్పేసి లేఖ రాశాడు. కొత్త ప్రాజెక్టును అడగడంలో తప్పు లేదు. ఆల్రెడీ మంజూరైన ప్రాజెక్టుకు 351 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టుకు మొదటి దశ అయిపోయిన ప్రాజెక్టు వద్దు అని చెప్పేసి లేఖ రాయడం అనేది ఒక చారిత్రక తప్పిదం. దట్టు ఎవరి హయాంలో ఇది మంజూరైంది? రాజశేఖర రెడ్డి గారి హయాంలో. దాన్ని వద్దు అని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తాడు. అంటే అబ్బడు బాయి దొగిస్తే కొడుకు పూర్తి చేశాడని ఒక సామెత ఉంది. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైతే రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం, జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని వద్దు అని లేఖ రాశాడు. పర్యవసానంగా అది అక్కడి నుంచి పోయింది. ఈ లోపల గవర్నమెంట్ మారింది రాష్ట్రంలో. మరి ఈ ప్రభుత్వమైనా సరే అధికారంలోకి వచ్చేసి 11 నెలలు దాటింది. దాని గురించి ఏమన్నా చర్య తీసుకున్నదంటే అది లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా సందంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ బాటాగా ఇంతవరకు పైసా రిలీజ్ చేయలేదు. కాబట్టి రైల్వే శాఖ పనులే మొదలుపెట్టలేదు. అసలు రైల్వే శాఖతో సంప్రదింపులే జరిపినట్లేదు చంద్రబాబు ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని, భూసేకరణ అవసరమైన చోట చేయాలని రైల్వే శాఖతో సంప్రదించి వెంటనే రైల్వే శాఖ పనులు పునః ప్రారంభించినట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తాం. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. కడప నగర మేయర్ వైసీపీ నేత సురేష్ బాబుపై అనర్హత వేటును స్వాగతిస్తున్నాం. టీడీపీ యువ నేత సుబ్బరాయుడు వెల్లడి.
సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.